వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ శ్రియా సాయి. ఇవాళ నేను తిరుపతిలో స్టైల్ యూనియన్లో అండర్ 1500 రూపీస్ షాపింగ్ చేద్దామని వచ్చాను. రండి లోపలికి వెళ్దాం. వామ్మో, ఈ కలెక్షన్ అంతా చూస్తుంటే ఖచ్చితంగా 1500 దాటేస్తుంది బడ్జెట్ అనుకుంటున్నాను. కొంచెం ఆచి తూచి తీసుకోవాలి. ఇదేదో కలర్ బాగుందనిపించింది, కానీ అన్నిటికీ టెంప్ట్ అవ్వకూడదని చెప్పేసి పక్కకు వచ్చేసాను అనమాట. చూడండి, మొత్తం ఒక లుక్ వేసుకోండి. చాలా కలెక్షన్ ఉన్నాయి అసలు ఇక్కడ. కోడ్ సెట్స్, ఎథ్నిక్ వేర్, ట్రెడిషనల్ వేర్, సూట్ సెట్స్, కుర్తీ సెట్స్, లాంజ్రీ, కాస్మెటిక్స్, యాక్సెసరీస్, కొన్ని హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే అసలు అద్దిరిపోయాయి. మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. అక్కడ చూసిన రెడ్ డ్రెస్ అయితే 2500. చూడడమే బడ్జెట్ క్రాస్ చేసేస్తున్నాను. సో అందుకని అది తీసుకోలేదు. గాగల్స్, పర్ఫ్యూమ్స్, బాడీ వాష్, ఫేస్ వాష్, హ్యాండ్ క్రీమ్స్, ఇంకా ఏవేవో ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడంతా వెస్ట్రన్ వేర్ అనమాట. ఇక్కడ ముందర ఉన్నవన్నీ టీషర్ట్స్. సో ఇప్పుడు నాకు కావాల్సింది వెతకడం స్టార్ట్ చేశాను. నాకైతే ఒక స్లౌచ్ ప్యాంట్ బాగా నచ్చింది, జీన్ తీసుకున్నా దాన్ని. ఇంత కలెక్షన్లో అన్నీ నచ్చినప్పుడు దాంట్లో ఏదో ఒక్కటో రెండో చూస్ చేసుకోవడం అయితే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. కలెక్షన్ అయితే బాగున్నాయి. వీళ్ళు ఈ ప్రైజెసే రీజనబుల్ అంటున్నారు. సో నేనైతే ఎప్పుడు స్టైల్ యూనియన్లో ఆఫర్స్ పెట్టింది అయితే ఎప్పుడు చూడలేదు. ఈ టాప్ ఏదో బాగుందని తీసుకున్నా, బట్ ఏమో నాకు మళ్ళీ అది నచ్చలేదు. ప్రతి ఒక్కటి తీసుకుంటే బడ్జెట్ దాటేస్తుంది కదా మరి. ఈ టాప్ నచ్చింది, కానీ మళ్ళీ దానిపైన 799 ఉన్నింది ప్రైస్. సో ఆల్రెడీ నేను తీసుకున్న జీన్స్ ప్యాంట్ స్లౌచ్ ప్యాంట్ 999 ఉంది. సో బడ్జెట్ ఆ రెండిటికే క్రాస్ అయిపోద్ది. అందుకనేసి లైట్ తీసుకున్నా, ఆ టాప్ తీసుకోలేదు. బట్ ఆ స్లౌచ్ ప్యాంట్ అయితే చూడండి నాకు బాగా నచ్చింది. సో ఆ ప్యాంట్ అయితే తీసేసుకున్నాను. ఈ టీషర్ట్ జస్ట్ 200 ఉంది, 199. సో ఓకే, బడ్జెట్లో సరిపోతుంది అని చెప్పి తీసుకున్నా. ఆల్రెడీ 1200 అయితే అయిపోయింది. ఇంకా 300 ఉంది. ఏం తీసుకుంటానో చూద్దాం. సరే, తీసుకున్న డ్రెస్ చాలే అని చెప్పి బ్యాగ్లో వేసి బిల్లింగ్ కోసం తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఈ క్లిప్స్ అంట, ఈ కాస్మెటిక్స్, ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ చూసి నాకు ఖచ్చితంగా తీసుకోవాలనిపించింది అనమాట. ఈ క్లిప్సే 150 పడ్డాయి. ఈ బ్యాగ్ కూడా నాకు నచ్చింది. చాలా ఫొటోస్లో, ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు. మోస్ట్లీ నాకు ఈ బ్యాగ్ చాలా నచ్చడం వల్ల ఈ బ్యాగ్ ఎక్కువ వాడేస్తున్నాను. నా ఫేవరెట్ అనమాట, మై ఫేవరెట్ క్రాస్ బాడీ బ్యాగ్. సో ఇంకా కిందికి వచ్చేసాను. నైట్ వేర్ చూద్దాం, ఇంకా ఏమన్నా ఎథ్నిక్ వేర్ చూద్దాం అని చెప్పి చూస్తున్నాను అనమాట. బడ్జెట్ అయితే అయిపోయింది, కరెక్ట్గా సరిపోయినట్టే. నేను తీసుకున్న వాటితో ఆల్రెడీ ఎక్సీడ్ అయింది, 1800 అయిపోయింది. సో ఇంకా అక్కడే ఉంటే ఎక్కువ కొనేస్తాను అనిపించి నోరు మూసుకొని వచ్చి బిల్లింగ్లో ఆ డ్రెస్ అండ్ బ్యాగ్ అవి ఇచ్చేసాను. బిల్లింగ్ చేస్తున్నారు. ఎవరైనా స్టైల్ యూనియన్లో ఎప్పుడైనా ఆఫర్ పెట్టింది చూసుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అక్కడే ఉంటే ఏమేమి తీసుకుందామా అనిపించేస్తుంది. అందుకే త్వరగా షాపింగ్ అయిపించేసాను. ఆల్రెడీ బడ్జెట్ దాటేసింది కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు, నోరు మూసుకొని వెళ్ళాల్సిందే. సో నా షాపింగ్ అయిపోయింది. కమ్ లెట్స్ గో. ఇంకా నాతో నా కజిన్ వచ్చాడనమాట. సో మనం ఏమన్నా తినేసి వెళ్దాం అంటుంటే ఇంకా ఆల్రెడీ అప్పుడు టైం 10 o'clock అవుతుంది. ఇంకా బయట ఏం దొరుకుతాయిలే అని చెప్పి అక్కడ ఒక క్రీమ్ అండ్ కేక్స్ అనేసి ఒక షాప్ ఓపెన్లో ఉంటే అక్కడికి వెళ్ళి మోమోస్ ఆర్డర్ చేసామన్నమాట. నాకు మోమోస్ నచ్చవు, సో నేను తీసుకోలేదు. కానీ అప్పటికే మా గోకుల్ గడ్ మంచి ఆకలి మీద ఉన్నాడు.
సో మోమోస్ కావాలని చెప్పి తీసుకున్నాడు. అక్కడ కొంచెం లేట్ అవుతుంది, నాకు అస్సలు ఓపిక లేదు. ఆల్రెడీ తిరిగి తిరిగి విసిగిపోయాను అనమాట. ఆల్రెడీ చాలా లేట్ అయింది, కొంచెం త్వరగా చేసిమని అడిగాను అనమాట. సో కొంచెం ఫాస్ట్గా చేసి ఇచ్చారు. ఇంకా పార్సల్ తీసేసుకున్నాం, ఇంకా బయలుదేరేసాము. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ do not forget to subscribe to my channel. Thanks for watching.